పవన్ కళ్యాణ్ సినిమా అంటే హడావుడి పీక్స్లో ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఆల్రెడీ యూఎస్లో ప్రీమియర్స్ వేసినట్టు తెలుస్తుంది. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రానికి ఇప్పటికే 2 రాష్ట్రాల్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలకు అనుమతులు కూడా వచ్చాయి. చాలా భారీ అంచనాలతో విడుదల కానున్న ఈ చిత్రం పవన్ కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ మొఘలులపై పోరాడే రాబిన్ హుడ్ టైప్ యోధుడిగా నటించారు. ఇక ఈ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్లో రివ్యూస్ ఇస్తూ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ నుండి అసలు మనం ఊహించలేని చిత్రం హరిహర వీరమల్లు. ఎందుకంటే ఈ చిత్రం ఒక చారిత్రాత్మక కథాంశం నేపథ్యంలో రూపొందింది. మొఘల్ నవాబుల కాలం ఈ చిత్రం నేపథ్యం. అసలు ఈ చిత్ర కథలో హీరో పాత్ర మాత్రమే ఫిక్షన్, కానీ కథ నేపథ్యం మాత్రం నిజంగా జరిగిందే. మొఘలుల పాలన ఎంత దారుణంగా ఉండేది, అప్పటి పరిస్థితుల్లో కళ్లకు కట్టినట్టు చూపించడానికి చిత్ర దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు సినిమా చూస్తే తెలుస్తుంది. కోహినూరు వజ్రాన్ని ఔరంగజేబు నుండి తిరుగు రాసుకురావడానికి వీరమల్లు ఎలాంటి పోరాటం చేశాడు అన్నది కథ. సినిమా మొత్తం భారీ సెట్టింగ్స్, హై రేంజ్ విజువల్స్ తో అదరగొట్టినట్టు తెలుస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా సినిమాను నడిపాడట. వీరమల్లు పాత్రలో పవన్ నటన, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయని తెలుస్తుంది. అక్వామెన్ వంటి చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ బెన్ లాక్ ఈ చిత్రాన్ని పనిచేశాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. విఎఫ్ఎక్స్ కూడా అద్భుతంగా ఉందట. ఈ సినిమాలో ఔరంగజేబు పాత్ర చాలా కీలకం. ఈ పాత్రలో నటించిన బాబీ డియోల్ అదరగొట్టాడట. పవన్తో అతను చేసే పోరాట సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, క్లైమాక్స్ అయితే పీక్స్లో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టి భారీ సెట్స్ వేశారు. మొఘల్ నేపథ్యాన్ని తలపించేలా వేసిన సెట్స్తో పాటు మచిలీపట్నం పోర్ట్ సెట్ కోసం దాదాపు 15 కోట్ల వరకు ఖర్చు పెట్టారని ఇన్సైడ్ టాక్. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఈ సినిమా కోసం మచిలీపట్నం పోర్ట్ సెట్లోని స్పెషల్గా రూపొందించాడు. కోహినూరు వజ్రాన్ని దొంగలించే సీన్ ఒక షిప్లో జరుగుతుందట. మొఘల్ కాలంలో రాబిన్ హుడ్ టైప్ దొంగలా పవన్ కనిపించడానికి లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆ కాస్ట్యూమ్స్ కూడా ఇంకో మొఘల్ టచ్ ఉండేలా జాగ్రత్త పడుతూనే పవన్ స్టైల్ మాత్రం మిస్ కాలేదు. అలాగే ఔరంగజేబు పాత్రలో పాటు హీరోయిన్ చేసిన పంచమి వేసుకునే బట్టలు, నగలు ఇలా ప్రతి విషయంలో రీసెర్చ్ చేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఆ కాలానికి మనం ట్రావెల్ చేయటం పక్కా. హరిహర వీరమల్లు చిత్రం కోహినూరు వజ్రం దొంగతనం నేపథ్యంలో జరుగుతుంది. కోహినూరు వజ్రం మన జాతి సంపదని, అది ప్రజలకే చెందాలని, దాని వెనక్కి తిరిగి తీసుకోవడానికి మొఘలులపై పవన్ చేసిన యుద్ధం వెండి తెరపై అద్భుతంగా చూపినట్టు తెలుస్తుంది. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మరి ఈ చిత్రం కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో చూడాలి.